అయితే ఒక పెద్ద వార్త అయితే వచ్చింది. అది షాకింగ్ వార్త అని చెప్పుకోవాలి. ప్రజలకు బిగ్ అలర్ట్. మార్చి 31 లోపు ఇలా చేయకపోతే మీకు సిలిండర్‌లు రానట్టే. సో, ఈ విషయాన్ని మనం పూర్తిగా తెలుసుకుందాం. ఎందుకు రానట్టే అనే విషయాలు మనం పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇరాన్‌పై ఇజ్రాయెల్, అమెరికా దాడుల కారణంగా ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో పెట్రోల్, డీజిల్, గ్యాస్ కొరత ఏర్పడింది. ఆ విషయం అందరికి తెలిసిందే. భారత్‌లో సైతం ఎల్‌పీజీ కొరత తీవ్ర స్థాయికి చేరుకుంది. సో, ఈ క్రమంలో ఎల్‌పీజీ కొరతను తగ్గించేందుకు ప్రభుత్వం వివిధ ముఖ్యమైన విధానాలను ప్రవేశపెట్టింది. అంటే గ్యాస్ సిలిండర్ల బుకింగ్ వ్యవధిని పొడిగించింది. అలాగే వినియోగదారులకు ప్రభుత్వం ఒక ముఖ్యమైన ప్రకటన జారీ చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న డొమెస్టిక్ ఎల్‌పీజీ కలెక్షన్ వినియోగదారులందరూ ఆధార్ ఆధారిత బయోమెట్రిక్ ఈకేవైసీని పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. సో, గ్యాస్ సబ్సిడీని పొందేందుకు సిలిండర్ల బుకింగ్ ఆగిపోకుండా ఉండేందుకు ఇది అవసరమని ప్రకటించింది. సో, ముఖ్యంగా ఉజ్వల యోజన లబ్ధిదారులు ప్రతి ఆర్థిక సంవత్సరం ఇది పూర్తి చేయాల్సి ఉంటుంది. ఒకటి గ్యాస్ సిలిండర్ కోసం ఆధార్ ఈకేవైసీ ఎలా చేయాలంటే ఫస్ట్ పాయింట్ చూసుకుంటే ముందుగా మీరు మీ స్మార్ట్ ఫోన్‌లోని ప్లే స్టోర్‌కి యాప్‌కి వెళ్లి ఆధార్ ఫేస్ ఆర్‌డి యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. సో, ఆ తర్వాత మీరు ఏ కంపెనీ గ్యాస్ సిలిండర్ వాడుతున్నారో ఆ కంపెనీకి సంబంధించిన యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. తర్వాత మీరు మీ వినియోగదారు నంబర్ లేదా రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌ను ఎంటర్ చేసి యాప్‌లోకి లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిన తర్వాత మీరు రీ ఈకేవైసీ లేదా ఆధార్ ఈకేవైసీ ఎంపిక చేసుకోవాలి. అక్కడ మీరు మీ ఆధార్ నంబర్‌ను నమోదు చేయాలి. నిబంధనలు, షరతులను యాక్సెప్ట్ చేసిన తర్వాత ఫేస్ స్కాన్ చేయాలి. ఇప్పుడు మీరు మీ ఫేస్ స్కాన్‌పై ఆధార్ ఫేస్ ఆర్‌డి కెమెరా కనిపిస్తుందన్నమాట. అప్పుడు మీరు దానిలోని మీ ముఖాన్ని స్కాన్ చేయాలి. మీ ముఖం స్కాన్ అయిన వెంటనే గ్రీన్ టిక్ మార్క్ కనిపిస్తుంది. సో, స్కాన్ పూర్తయిన తర్వాత మీ ఆధార్ వివరాలు స్క్రీన్‌పై కనిపిస్తాయి. దీని తర్వాత మీరు చివరకు సబ్మిట్ బటన్ నొక్కితే ఈకేవైసీ పూర్తయినట్టే. సో, ఒక ముఖ్య గమనిక ఉందేంటంటే ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ కోసం ఈకేవైసీని పూర్తి చేయడానికి మీరు పైన పేర్కొన్న పద్ధతిని అనుసరించి దీన్ని పూర్తి చేసుకోవచ్చు. అయితే ఇక్కడ మరొక విషయాన్ని గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. దీన్ని లేట్ చేస్తే డేట్ ముగిసిపోయే అవకాశం ఉంది. ఎందుకంటే ఈకేవైసీ ప్రక్రియ మార్చి 31, 2021 నాటికి పూర్తి చేయాలని కేంద్ర ప్రభుత్వం తెలిపిందన్నమాట. అందువల్ల మీరు ఎలాంటి సమస్యలు ఎదుర్కోకుండా ఉండాలంటే ఈ తేదీ నాటికి ఈకేవైసీ ప్రక్రియ పూర్తి చేయడం ఉత్తమం. సో, అలా అని చెప్పేసి ఫ్రాడర్స్ పంపించిన లింక్స్‌లో గట్టా క్లిక్ చేయొద్దు. ఫ్రాడర్స్ లింక్‌లు పంపిస్తా ఉంటారు ఈకేవైసీ చేసుకోమని. దాంట్లో బుక్ అయిపోయారంటే మీ డబ్బులన్నీ ఖాళీ అవుతాయి. తగు జాగ్రత్తలు తీసుకొని ఈ ప్రక్రియనైతే పూర్తి చేస్తారని కోరుకుంటున్నా. సో, ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నాను. చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. దయచేసి చేస్తారని కోరుకుంటున్నాను. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.